హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వరమహాలక్ష్మి పండగకి చాలా ఈజీగా ఎలాంటి హడావుడి లేకుండా సులువుగా చేసుకునే 5 రకాల ప్రసాదాలని ఎలా చేయాలో ఈ వీడియోలో చేసి చూపియబోతున్నానండి. పండగలప్పుడు మనకి పని ఎక్కువగా ఉంటుంది గదా! అలాంటప్పుడు ఇలా తక్కువ టైంలోనే 5 రకాల ప్రసాదాలని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంత ఈజీగా ఉంటాయి. ఈ 5 రకాలు గూడా అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యాలు. మంచి రుచిగా చేసుకునే ఈ 5 రకాల నైవేద్యాల్ని మీరు గూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ముందుగా మనం మినపగారెలు చేసుకునేద్దాము. మినపగారెల కోసం నేను పప్పు ముందుగానే నానబెట్టినానండి. పొద్దున్నే చేసుకునేటివైతే నైట్ నానబెట్టుకోవచ్చు. లేదా ఒక 5 గంటల ముందన్న నానబెట్టుకోవచ్చు. ఈ మినపప్పునంతా 2 సార్లు శుభ్రంగా కడుక్కునేసి మిక్సీ జార్‌లో వేసుకునేద్దాము. అలానే ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకునేసి మిక్సీ మూత పెట్టేసి ఇలా నున్నగా రుబ్బుకునేయాలి. ఇప్పుడు దీన్నంతా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకునేసి ఇందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలని, కొద్దిగా కరివేపాకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకునేసి, ఈ పిండినంతా చక్కగా కలుపుకునేయాలండి. మనం పిండిని ఎంత బాగా కలిపితే వడ అనేది మనకి అంత చక్కగా పొంగుతుంది. ఇలానే ఒక 5 నిమిషాలు కలుపుకునేయాలి. 5 నిమిషాలు కలిపిన తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకునేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకునేద్దాము. నూనె బాగా కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వడలు తట్టి వేసుకోవాలి. మరీ అంత పల్చగా కాకుండా, అంత మందంగా కాకుండా మీడియం సైజ్‌గా తట్టి వేసుకోవాలండి. వడలు తట్టేప్పుడు మనకు చేతికి అంటుకుంటుంది అనుకున్నప్పుడు చేతికి కొంచెం తేమ చేసుకునేసి ఇలా చక్కగా తట్టుకునేయండి. వడ తీసేకి రాకుండా ఉన్నా గూడా పేపర్‌కి కొద్దిగా నీళ్ళ తేమ చేసుకోవాలండి. ఇలా నీళ్ళ తేమ చేసుకునేసి పిండిని వేసుకునేయాలి. ఈ పిండిలో మిరియాలు గూడా వేస్తారండి. మిరియాలు, ఉల్లిపాయ గూడా. మనం దేవుడికి నైవేద్యం గాబట్టి ఉల్లిపాయ వేయగూడదు. అలానే పచ్చిమిరపకాయలు వేసినాం గాబట్టి మిరియాలు అవసరం లేదు. ఒకవేళ పచ్చిమిరపకాయలు వద్దు అనుకున్న వాళ్ళు మిరియాలు వేసుకోండి. మినపగారెలనేది ఈ మాత్రం కలరొస్తే సరిపోతుందండి. మనం నూనెలోంచి తీసిన తర్వాత గూడా ఇంకొంచెం కలరయితే వస్తాయి. మంటనేది మీడియంగా పెట్టుకునేసి గారెలనన్నిటిని ఇలా చక్కగా ఫ్రై చేసుకునేయాలి. ఇదే మాదిరిగా అన్నీ చేసుకునేద్దాము. అన్నీ చేసుకున్న తర్వాత చూద్దామండి. పండగలప్పుడే కాకుండా మినపగారెలనేది అప్పుడప్పుడు చేసుకొని తింటే హెల్త్‌కి చాలా మంచిదండి. అంటే మినపప్పు నడుములకు మంచిది. ఇప్పుడు మనం రెండో రెసిపీ వచ్చేసి పాయసం అండి. ఈ పాయసం గూడా చాలా రుచిగా ఉంటుంది. అంతే సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పాయసాన్ని ఎలా చేయాలనో తయారీ విధానం చూద్దాము. ముందుగా మనము ఒక కప్పు నిండా పచ్చిశనగపప్పును నానబెట్టుకునేయాలి. ఈ మెజర్‌మెంట్ కప్పుతో ఒక కప్పు నిండా నేను శనగపప్పుని నానబెట్టినానండి. ఇదే కప్పుతో ఒక అరకప్పు సగ్గుబియ్యాన్ని గూడా నానబెట్టుండాను. ముందుగానే నానబెట్టుకున్నాను. మనకివి ఒక గంట గాని, అరగంట గాని నానాలి. టైం ఉంటే గంట లేదా హాఫ్ అన్ అవర్ అన్నా. ఇప్పుడు వీటిల్ని స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకునేసి నీళ్ళతో సహా వేసుకునేద్దాము. ముందు పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. తర్వాతనే మనం సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇందులోనే ఇంకొక గ్లాస్ నీళ్లు వేసుకునేసి మూత పెట్టకుండా పప్పుని ఇలా ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్‌లోనే. మనం మొత్తం చేర్చి 1:30 గ్లాస్ నీళ్లయితే వేసుకున్నాము. పప్పుని మధ్య మధ్యలో ఇలా చూసుకుంటూ ఉండాలి ఉడికిందా లేదా అని. మనకి ఇంకా ఒక 5, 10 నిమిషాలయితే టైం పడుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొనేసి చూద్దాము. ఇలా ఒక పప్పు పట్టి చూసినామంటే తెలుస్తుంది. శనగపప్పు ఇలా కొద్దిగా ఉడికిన తర్వాతనే సగ్గుబియ్యం వేసుకోవాలి. లేకపోతే శనగపప్పు ఉడకదు. అలానే మనం సగ్గుబియ్యం ముందుగా వేసుకున్నామంటే అడుగున అంటేసినట్టుగా ఉంటుంది. ఇలా శనగపప్పు ఉడికిన తర్వాత సగ్గుబియ్యం వేసుకునేసి అంతా ఒకసారి ఇలా కలిపేసుకునేసి మూత పెట్టకుండానే మీడియం ఫ్లేమ్‌లోనే ఈ సగ్గుబియ్యాన్ని, శనగపప్పుని ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో చూసుకుంటూ. సగ్గుబియ్యం ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులోకి 1:30 గ్లాస్ పాలు వేసుకునేద్దాము. ఇవి పచ్చి పాలే అండి. పాలు గూడా మనకు ఉడుకుతాయి గాబట్టి కాంచాల్సిన అవసరం లేదు. ఈ పాలొచ్చేసి 3/4 లీటర్ ఉండాయండి. 1:30 గ్లాస్ నీళ్లు, 3/4 లీటర్ పాలైతే వేసినాను నేను. ఇప్పుడు మనం పాలు, సగ్గుబియ్యం ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇంకొక పక్క మనం స్టవ్ మీద ఇలాంటి గిన్నె పెట్టుకునేసి ఇందులోకి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకునేద్దాము. నెయ్యి కాగిన తర్వాత కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు వేసుకునేసి వీటిల్ని గూడా ఇలా చక్కగా ఫ్రై చేసుకునేయాలి. ఇందులోనే మీరు ఎండు ద్రాక్ష వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇప్పుడు వీటిలన్నీ తీసి ఒక కప్పులో వేసుకునేసి, ఇదే నేతిలో ఒక అరకప్పు సేమియా వేసుకునేద్దాము. సేమియాను గూడా ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి బంగారు రంగొచ్చేంత వరకు. ఇలా కలరొచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి, దీన్ని తీసి పక్కన బెట్టుకునేద్దాము. ఇంకొక పక్క పెట్టిన పాలు గూడా మనకి చక్కగా ఉడుకుతా ఉండయి చూడండి. ఇలా పొంగనేది లోపలికి అనుకుంటూ బాగా కలుపుకునేయాలి. ఇలా చక్కగా కలుపుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో మనం ఏంచి పెట్టుకున్నాం గదా సేమియా, ఈ సేమియా వేసుకునేయాలి.
సేమియా వేసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు ఇలానే మీడియం ఫ్లేమ్‌లో చక్కగా ఉడికించుకోవాలండి. మనకి సేమియా అనేది తొందరగానే ఉడికిపోతుంది. ఇలా అంతా చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 యాలక్కాయల్ని దంచి వేసుకునేద్దాము. యాలక్కాయలు కూడా వేసిన తర్వాత ఒకసారి గరిటెతో అటు ఇటు తిప్పుకునేసి ఇలానే ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి శనగపప్పు, సేమియా చక్కగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులో 1:30 కప్పు బెల్లం వేసుకునేద్దాము. ఏ కప్పుతో అయితే మనం పచ్చి శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1:30 కప్పు బెల్లం అయితే వేసుకునేయాలి. ఇది స్వీట్ అనేది కరెక్ట్‌గా సరిపోతుందండి. ఎక్కువ, తక్కువ అవ్వకుండా. స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకొక 2, 3 స్పూన్‌లేసుకోండి సరిపోతుంది. ఇలా చక్కగా ఉడుకుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి, మూతేసి దీన్ని దించి పక్కన పెట్టుకునేద్దాము. చాలామంది ఇలా పాలల్లో బెల్లం వేస్తే పాలు ఇరిగిపోతాయి అనుకుంటూ ఉంటారు కదా! ఒక్కసారి నేను చూపించినట్టుగా పాయసం చేసి చూడండి. బెల్లం అనేది వేసినా కూడా పాలైతే ఇరగవు. అంత చక్కగా వస్తుంది. ఇప్పుడు మూత తీసి అంతా ఒకసారి ఇలా కలిపేసి, ఇప్పుడు ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకునేద్దాము. ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలైనా, ఎండు కొబ్బరి ముక్కలైనా వేసినా కూడా చాలా బావుంటుందండి పాయసం అనేది. నేనైతే వేయలేదు. ఇంతే అండి. మనకి రెండో నైవేద్యం కూడా రెడీ అయిపోయింది చూడండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు కూడా ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చండి ఈ శనగపప్పు పాయసం అనేది. ఇప్పుడు మనం మూడో రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలండి. ఈ పూర్ణం బూరెలు గూడా అమ్మవారికి చాలా ఇష్టము. అంటే శనగపిండితో చేసేటి నైవేద్యాలు అమ్మవారికి చాలా ఇష్టమండి. పండగలప్పుడు మనకి పని ఎక్కువుంటుంది గాబట్టి, పప్పు నానబెట్టి, రుబ్బి ఇంత శ్రమ లేకుండా సింపుల్‌గా ఇలా చేసుకోవచ్చండి పూర్ణం బూరెలు గూడా. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక కప్పు శనగపప్పుని నానబెట్టుకునేయాలండి. ఒక 2, 3 గంటలన్నా నానబెట్టుకునేయాలి. ఈ కప్పు నిండా వేసినాను నేను. పప్పు మనకి ఎంత నానితే పూర్ణం అనేది అంత మెత్తగా ఉంటుంది. ఇప్పుడు వీటిల్ని శుభ్రంగా కడుక్కునేద్దాము. 1, 2 సార్లు పప్పు కడిగిన తర్వాత ఈ పప్పునంతా కుక్కర్‌లో వేసుకునేయాలి. ఇలా కుక్కర్‌లో వేసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు వేసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు నీళ్లు వేసుకునేద్దాము. ఇలా కొలిచి వేస్తే మనకి నీళ్ళనేది బయటికి రాకుండా ఉంటాయండి కుక్కర్‌లోంచి. మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఒక 3, 4 విజిల్లు రానియ్యాలి. 4 విజిల్లొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి పప్పును దించి ఆవిరంతా పోయినంక మూత తీసి చూద్దాము. చూసారు గదండీ! మనం వేసిన నీళ్లు గూడా కరెక్ట్‌గా సరిపోయినాయి. కొద్దిగుండాయి అడుగున. పప్పు గూడా ఉడికిపోయింది గదా! ఇప్పుడు దీన్నంతా ఒక స్టెయినర్‌లో వడగట్టుకునేద్దాము. ఇలా ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్‌కి వేసుకునేయాలి. మిక్సీ జార్‌కి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు నిండా బెల్లం వేసుకునేసి శనగపప్పుని, బెల్లాన్ని ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలండి. ఎంత వీలైతే అంత మెత్తగా ఇలా వేసుకునేసి, ఇప్పుడు దీన్ని పక్కన బెట్టి స్టవ్ మీద పెనం బెట్టుకునేద్దాము. ఇందులోకి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకునేసి, నెయ్యి కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టిన పూర్ణాన్నంతా వేసుకునేయాలి. మంట మీడియంలో గాని, సిమ్‌లో గాని పెట్టుకునేసి దగ్గరుండి ఈ పూర్ణం మొత్తం చిక్కబడేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక 5, 10 నిమిషాలైతే టైం పడుతుంది. ఇలా కలుపుతూనే ఉన్నామంటే పూర్ణం మనకి ఈ స్టేజ్‌కొస్తుందండి. ఇప్పుడు ఒకసారి మనం గరిటెతో పట్టి చూసుకునేద్దాము. చేత్తో తీసుకునేసి ఇలా ఉండకొస్తుందా లేదా అని. ఇలా చక్కగా ఉండకొస్తే చాలు. స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్నంతా ఒక ప్లేట్‌లోకి వేసుకునేద్దాము. ఇది కొద్దిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకునేద్దామండి. మరీ వేడి మీద అయితే మనం ఉండలు చేయలేం గదా! ఒక 5 నిమిషాలు ఇలానే వదిలేస్తే సరిపోతుంది. ఈ లోపల మనం ఒక చిన్న మిక్సింగ్ బౌల్‌లోకి ఒక అరకప్పు పెరుగు, ఒక చిటికెడు వంట సోడా, ఒక చిటికెడు సాల్ట్ వేసుకునేసి ఉండలనేది లేకుండా పెరుగుని మొత్తం ఇలా చక్కగా కలుపుకునేయాలి. చూడండి ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నిండా గోధుమ పిండి వేసుకునేద్దాము. అలానే ఒక అరకప్పు బియ్యపు పిండి కూడా వేసుకునేసి అంతా ఒకసారి ఇలా స్పూన్‌తో కలుపుకునేయాలి. మనకి ఇలా చేస్తే ఈజీగా ఉంటుంది. దోస పిండితో ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే మాదిరిగా ఉంటుందండి. చాలా మందికి దోస పిండితో సరిగ్గా రావు గదా! అలాంటోళ్ళు ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు స్పూన్ తీసి పక్కన పెట్టుకునేసి, ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండినంతా చక్కగా కలుపుకునేయాలి. ఇందులో నేను చక్కెర వేయడం మర్చిపోయినానండి అప్పుడే. అందుకే నేనిప్పుడు ఒక స్పూను చక్కెర వేస్తా ఉండాను. ఇలా చక్కెర వేసేదాని వల్ల పైన పిండనేది మంచి కలరొస్తుంది. టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని మొత్తం మనం ఇడ్లీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. ఇలానే ఒక 10 నిమిషాలు కలిపినామంటే మనకిది చక్కగా పొంగుతుంది. అప్పటికప్పుడు కలిపినా గూడా మొత్తం కలిపిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి పిండనేది ఎలా ఉందో. చూసారు గదా! మరీ అంత తిక్కుగా గాకుండా, పలచగా గాకుండా ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన బెట్టుకునేసి
పూర్ణం అంతా చల్లారిపోయింది కదా, దీన్ని ఉండలుగా చేసుకునేద్దాము. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు పూర్ణం బూరెలు చేసుకోవచ్చు. నేనైతే కొంచెం మీడియం సైజే చేస్తూ ఉన్నానండి. మొత్తం పిండినంతా ఇదే మాదిరిగా చేసుకునేద్దాము. అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకునేసి మనం కలిపి పెట్టిన చపాతీ పిండిని చూద్దాము. మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకునేసి చిక్కగా అనిపిస్తే ఇంకొద్దిగా నీళ్లు వేసుకోవచ్చు. లేదంటే మనం ఇలానే పూర్ణాన్ని ఇందులో వేసుకునేసి నూనెలో వేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ మీద పెనం పెట్టుకునేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె అనేది ఎక్కువ హీట్ అవ్వకూడదండి. మీడియం హీట్‌లో ఉండాలి. అప్పుడే మనం ఈ పూర్ణం బూరెలు అనేది మాడిపోకుండా చాలా బాగొస్తాయి. ఇప్పుడు ఇందులో మనం ఒక 4 వేసుకునేద్దాము. ఎక్కువగా వేస్తే గ్యాప్ లేకుండా ఉంటుంది కాబట్టి మనం అటు ఇటు తిప్పుకోలేము. కాబట్టి 3 గాని, 4 గాని వేసుకునేసి, వేసుకున్న 1 నిమిషం తర్వాత జర్ల గంటెతో అటు ఇటు కదిపించుకునేయాలి. వెంటనే కదిపించుకున్నామంటే పూర్ణం అనేది బయటొచ్చేస్తాది. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిల్ని తీసి ఒక ప్లేట్‌లో వేసుకునేయాలి. ఇలానే మిగతాటియన్నీ చేసుకునేద్దాము. ఒకవేళ ఎక్కువ అనిపిస్తే పూర్ణం అనేది ఫ్రిడ్జ్‌లో పెట్టుకునేసి మరుసటి రోజైన చేసుకోవచ్చు. అలానే పూర్ణం బూరెలు నూనెలో వేసేప్పుడు పిండి అనేది బయటొచ్చినప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తగా వేసుకోవాలండి. ఇంతే అండి, మనకి పూర్ణం బూరెలు రెడీ అయిపోయినాయి గదా! ఇప్పుడు మిగతా 2 రెసిపీలొచ్చేసి పెరుగన్నము, పులిహోర అండి. దద్దోజనం అంటారు గదా, అది, పులిహోర ఈ 2 గూడా చాలా సింపుల్‌గా అంతే టేస్టీగా చేసుకోవచ్చు. ఇవి మనకు అచ్చం గుడిలో ప్రసాదాల్లాగుంటాయండి. భలే రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాము. ముందుగా పులిహోరకి చింతపండు, ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని తీసి శుభ్రంగా కడిగి నానబెట్టుకునేద్దాము. మనకి తొందరగా నానాల చింతపండంటే గోరువెచ్చని నీళ్లు వేసుకోవచ్చు. లేదనుకుంటే మంచినీళ్ళతో అయినా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక గ్లాస్ రైసు ఉడకబెట్టుకునేద్దాము. ఈ గ్లాస్ రైసు 2 రెసిపీలు చేయొచ్చండి మనము. నేను ఆల్రెడీ రైస్‌లో కొంచెం ఉప్పేసి ఉడకబెట్టేసినాను. రైస్ గూడా మరీ మెత్తగా ఉడికిచ్చకుండా ఇలా కొంచెం పలుకనేది ఉండాలి. మరీ పలుకు కాకుండా కొంచెం పలుకుండాలి. ఇప్పుడు ఇందులోంచి ఒక 2 గంటెలు గాని, 3 గంటలు గాని, అంటే దద్దోజనం మనకి ఎంతైతే కావాలనో అంత రైస్ తీసుకునేసి, వేడి మీదనే దీన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా గరిటెతో అయినా, పప్పు గింటెతో అయినా గూడా కలుపుకోవచ్చు. దద్దోజనానికి రైస్ అనేది మెత్తగా ఉండాలి. పులిహోరకి కొంచెం పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కాచి చల్లార్చిన ఒక అర గ్లాస్ పాలు వేసుకోవాలండి. పాలనేది పూర్తిగా చల్లారాలి. ఇలా కాచి చల్లార్చిన పాలు వేసేదాని వల్ల దద్దోజనం అనేది చల్లారిపోయినా గూడా మనకి గట్టి పడకుండా పల్చగానే ఉంటుంది. ఇప్పుడు ముందు కొద్దిగా వేసుకొని కలిపినాం గదా, ఇవంతా బాగా కలిపిన తర్వాత మిగతా పాలను గూడా వేసుకునేద్దాము. మనం తీసుకున్న పాలనేది కరెక్ట్‌గా సరిపోతాయి మిగలకుండా. కొద్దిగా ఎక్కువ కాంచుకుంటేనే బెస్టు. నేను ఆల్రెడీ రైస్‌లో కొంచెం ఉప్పు ఏసి ఉడకబెట్టినాను గాబట్టి, ఉప్పనేది ఇప్పుడు ముందుగా వేయలేదండి. మళ్ళా తర్వాత కావాలంటే వేసుకుందాము. అంతా ఇలా కలిపిన తర్వాత మనం తీసుకున్న పాలు గూడా సరిపోయినాయి చూడండి మిగలకుండా. ఇప్పుడు మనం ఈ దద్దోజనానికి పోపు వేసుకోవాలి. స్టవ్ మీద ఒక చిన్న గిన్నెలో ఒక 2 స్పూన్లు నూనె వేసుకునేసి, నూనె కాగిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 1:30 స్పూను పచ్చిశనగపప్పు వేసుకునేసి, వీటిల్ని కొద్దిగా దోరగా ఇలా వేపుకోవాలి. ఇలా ఇవి వేగిన తర్వాత ఇందులోనే ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఎండుమిరపకాయలని తుంచి వేసుకునేద్దాము. వీటిల్ని గూడా ఇలా కొద్దిగా వేపుకునేసి కొంచెం కరివేపాకు వేసుకునేద్దాము. చక్కగా ఈ పోపంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి, ఇప్పుడు దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకునేద్దాము. ఈ లోపల మనం రైస్ కలిపి పెట్టినాం గదా, ఇందులోకి 1:30 కప్పు పెరుగైతే పడుతుంది. ముందు ఒక కప్పు వేసినాం గదా చిక్కటి పెరుగు. మళ్ళీ ఒకసారి ఇదంతా కలిపిన తర్వాత మిగిలిన పెరుగనేది వేసుకునేద్దాము. ఈ పెరుగనేది ఫ్రెష్ పెరుగైతే మనకు దద్దోజనం చాలా బావుంటుందండి. నేను ఇంట్లోనే ఇది పెట్టినాను. ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూను సాల్ట్ గూడా వేసుకున్నాంక అంతా ఒకసారి ఇలా కలుపుకునేయాలి. ఇలా అంతా చక్కగా కలిపిన తర్వాత మనకి ఇంకొంచెం పెరుగైతే పడుతుంది. మనం తీసుకున్న 3 గంటెల రైస్‌కి 1:30 కప్పు పెరుగైతే పడుతుందండి. పెరుగు కొంచెం ఎక్కువైనా గూడా పర్లేదు, బానే ఉంటుంది దద్దోజనం అనేది. ఇప్పుడు పెరుగేసి అంతా కలిపిన తర్వాత ఇందులో మనం తాలింపు వేసుకునేసి చక్కగా కలుపుకునేద్దాము. ఇది నైవేద్యంగానే కాకుండా మార్నింగ్ లంచ్ బాక్సులకి పిల్లలకి చేసి పంపిస్తే గూడా ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా గూడా ఉంటుంది గదా! ఇందులో కొద్దిగా దాలింబ గింజలు గూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని పక్కన బెట్టుకునేసి మిగిలిన అన్నం ఉంది గదా, ఈ అన్నాన్ని ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. ప్లేట్‌లో వేసుకునేసి ఇలా పొడి పొడిగా చేసుకునేయాలి. అన్నం మొత్తం ఇలా బాగా కలుపుకున్న తర్వాత ప్లేట్‌ని పక్కన పెట్టుకునేసి చింతపండు నానబెట్టినాం గదా, ఈ చింతపండును గూడా ఇలా మెత్తగా కలిపి పెట్టుకునేయాలి.
చింతపండులో మనము ఒక టీ గ్లాస్ నిండా నీళ్ళు వేసుకున్నామండి. ఈ మాత్రం పులుసు అయితే మనకు సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి ఇందులోకి ఒక 3 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ పల్లీలు వేసుకునేసి వీటిల్లో కూడా ఇలా దోరగా వేపుకునేయాలి. మంట అనేది మీడియంగా పెట్టుకునేసి వీటిని వేపుకునేయాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకునేసి 2 ఎండుమిరపకాయలను కూడా ఇలానే వేసుకునేద్దాము తుంచి వేసుకోకుండా. ఇప్పుడు వీటిని కూడా చక్కగా ఇలా కొద్దిగా వేపుకునేసి ఇవంతా ఇలా బాగా వేగిపోయిన తర్వాత మనం కలిపెట్టిన చింతపండు రసాన్నంతా వేసుకునేయాలి. ఇలా మొత్తం వేసుకునేయాలండి. ఇంక నీళ్ళేం అవసరం లేదు. చింతపండు రసం కూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ సాల్టు, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకునేసి ఒకసారి అంతా కలుపుకునేయాలి. మనకి చింతపండు రసం అంతా దగ్గర పడాలి. అంటే కొంచెం చిక్కగా అవ్వాలి. ఇలానే కలుపుతూ ఉన్నామంటే కొంచెం చిక్కబడిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా మిరియాల పొడి వేసుకునేసి, అలానే ఒక పావు టీ స్పూను ఏంచిన జీలకర్ర పొడి కూడా వేసుకునేసి 2 నిమిషాలు ఇలానే కలుపుకోవాలి. ఇలా బాగా చిక్కబడిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాము. ఈ పులిహోరను గూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి. ఇందులో బెల్లం గూడా వేసుకునే వాళ్ళుండారు. లేదా ఇలానే చేసుకునే వాళ్ళు గూడా ఉన్నారు. నేనైతే బెల్లం వేయలేదు. మీకు నచ్చితే వేసుకోండి. ఇప్పుడు దీన్ని దించిన తర్వాత మనం కలిపెట్టిన రైస్‌ని వేసుకునేద్దాము. రైస్‌నంతా వేసుకునేసి ఇలా మొత్తము ఈ చింతపండు రసం అంతా రైస్‌కి పట్టేలాగా కలుపుకునేయాలి. ఇలానే మనం చింతపండు రసం ఎక్కువగా చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకునేస్తే అప్పటికప్పుడు కలుపుకోవాలన్నా రైస్ ఏసి కలుపుకోవచ్చండి. చాలా బావుంటుందట్లా. కరివేపాకు ఇలా పైన వేసినామంటే పులిహోర మంచి స్మెల్ వస్తుంది. ఒకవేళ మీకు ఇలా నచ్చలేదనుకుంటే పోపు వేసేప్పుడు వేసుకోవచ్చు. ఇంతే అండి. పులిహోర రెడీ అయిపోయింది. దద్దోజనం పులిహోర 2 ప్రసాదాలు రెడీ అయిపోయినాయి గదా! ఈ వరమహాలక్ష్మి పండగకి మీరు గూడా ఇలా సింపుల్‌గా 5 రకాల ప్రసాదాలు చేసి పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి.